నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. మహాదేవాయ తే నమః. తమ్ములై ఘటితమోదమ్ములై సుకృత రూపమ్ములై శాస్త్రభాగ్యమ్ములై నవకోరకమ్ములై వికచ పుష్పమ్ములై తుమ్మెదల దమ్ములై భావమంద్రమ్ములై హావఫుల్లమ్ములై నూత్న రత్నమ్ములై వల్గుహాసంబులై కన్గొనల సొమ్ములై విశ్రాంతి దమ్ములై రక్తకిసలమ్ములై రక్తి చిహ్నమ్ములై తంద్రగమనమ్ములై గడగూడి కులుకు నీలపు కండ్ల తడుకు చూపులు బోయ గలుగల్లుమని కాళ్ల చిలిపి గజ్జలు మ్రోయ అడెనమ్మా శివుడు అడెనమ్మా శివుడు. అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. అద్భుతమైన నాట్యం దర్శనమిస్తున్నది. సమస్త జగత్తు ఆ నాట్యంలో కనబడుతుంది. సమస్త జగత్ విన్యాసము సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము ఇవా చేతుల్లోనూ చూపిస్తున్నాడు. సృష్టి ఎలా ప్రారంభమైందంటే మొట్టమొదటి పరమాత్మ యొక్క స్పందన నుంచి సృష్టి వచ్చింది. ఒక వైబ్రేషన్. ఆ ఒక్క వైబ్రేషను ఇంత సృష్టికి కారణమైంది. నీటిలో పడిన ఒక్క రాయి వల్ల ఎన్నో తరంగాలు వస్తాయి. పరమాత్మ యొక్క స్పందన శక్తి నుంచి సృష్టి ఏర్పడుతుంది. ఆ స్పందన శక్తికి సంకేతంగా సృష్టికి సంకేతంగా డమరకం మోగింది ఇక్కడ. అలా సృష్టింపబడిన జగత్తుని రక్షించేటట్లుగా స్థితి కనబడుతుంది ఇక్కడ. కనుక డమరుకంలో సృష్టి, అభయహస్తంలో స్థితి చూస్తున్నాడు. ఈ సర్వజగత్తును లయింపజేసే శక్తి ఎడమ చేతిలో పట్టుకుని అగ్నిలో చూపిస్తున్నాడు ఇక్కడ. సృష్టి స్థితి లయ. సంసారంతో ప్రపంచంతో బంధించడం తిరోధానం, ప్రపంచం నుంచి తప్పించడం మోక్షం. ఇదే తిరోధానం అనుగ్రహం అని చెప్పబడుతుంది. సృష్టి స్థితి లయ మూడు కృత్యాలు అయిపోయాయి కదా. డమరుకంలో సృష్టి, అభయహస్తంలో స్థితి, అగ్నిలో లయ. ఆ భూమికి తగిలించిన పాదం ఉంది అపస్మారుడనే ధనుజుడిపై పెట్టి ఉంచాడు. వాడి పేరు అపస్మారుడు. మోహాసురుడు వాడు. సామాన్యంగా ఎన్ని పేర్లేని పెట్టుకోండి. దానిపైన ఉన్నాడు స్వామివారు. ఎందుకంటే జగత్తు వైపు తిప్పేది మోహం. అది అక్కడ అసురుడై ఉన్నాడు. దానిపైన ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే అజ్ఞానానికి ఆవలున్నాడు పరమాత్మ, అవిద్యకి ఆవల ప్రకాశిస్తున్నాడు. అదే తమస పరస్తాత్ అంటే అదే అర్థం. ఆ మూటగట్టిన తమస్సే అక్కడ ఉన్నాడు. ఎవడిగా? అపస్మారుడిగా. ఎంత భాగ్యం ఉండాలంటే వినాలంటే ముందు స్మృతి ఒంటి మీద ఉంటే వినబడుతుంది ఇక్కడ. అలాంటి అతడిపై కుడిపాదం పెట్టి ఉంచాడు. ఈ కుడిపాదం దేనికి సంకేతం అంటే తిరోధానం అనే కృత్యానికి సంకేతం. ఎడం పాదం ఎత్తిపెట్టాడు. ఇది అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానం, అనుగ్రహం. శ్రద్ధగా విన్నారు కదా. తిరోధానంలో గడిపోలేదు కదా. ఏవో దురదృష్టాలు రాసుంటే పెడతాయి. దానికి ఏం చేస్తాం? అపస్మారుడి మీద పెట్టి ఎడం పాదాన్ని ఎత్తిపెట్టాడు. ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇప్పుడు? 5 పాయింట్స్. ఆ చుట్టూ వలయం ఉంది. ఆయన చుట్టూ కాంతి వలయం. ఆ కాంతి మధ్యలో ఆయన ఉన్నాడు. సూర్యుడు చుట్టూ వలయం ఉండదు, అది ఆయనదే. ఆ వలయం మధ్యలో ఉన్నాడు. వలయం వృత్తం. వృత్తం అనంతానికి సంకేతం. దానికి ఏ ఆకారం లేదు. ఆ వృత్తం ఏమిటంటే ప్రణవాత్మక నటేశ. అది ప్రణవం, ఓంకార వృత్తం. అది ఆ ఓంకారంలో 5 భాగాలు ఇందులో 5 రూపాలుగా కనబడుతున్నాయి. ఆ ఉ మా బిందు నాద. ఆ ఉ మా బిందు నాద కలిసిపోతే వృత్తం. విడివిడిగా చూస్తే ఇప్పుడు ఈ చిహ్నాలు అందులో ఉన్నాడు ఆయన. ఆ అకార ఉకార మకార బిందు నాదములుగా ఓంకారం విచ్చుకుంది. ఆ విచ్చుకున్న వాటి నుంచి 5 కృత్యములు వచ్చాయి బయటికి. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ.
ఈ 5 కృత్యముల నుంచే సృష్టి నుంచి భూమి, స్థితి నుంచి జలము, సంహారం నుంచి అగ్ని, తిరోధానం నుంచి వాయువు, అనుగ్రహం నుంచి ఆకాశం. పరిశీలించండి. అకార ఉకార మకారం తర్వాత మనం చెప్పుకునే సృష్టి స్థితి లయలు. దాని తర్వాత పంచభూతములు. ఈ పంచభూతములకి పంచగుణములు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూపరస గంధములు. దాని నుంచి ఏర్పడిందే సమస్త జగత్తు. కానీ ఈ పంచభూతాలకి, ఈ పంచతత్వాలకి ఆధారం ఎవడో వాడు ఒక్కడే ప్రణవవాచ్యుడు. 5 చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ 5కి సంకేతంగా 5 ఉన్న జగత్తంతా నేనే, 5 నన్ను చూడని చెప్తున్నాడు. ఎలా చూస్తావంటే ఒక్కొక్క దానికి సంకేతంగా ఒక్కొక్క అక్షరం. అది ఒక్కొక్క అక్షరం రాసి చూస్తే నా మ శి వా య 5 అక్షరములయ్యే. వృత్తం ఓంకారమైంది. మధ్యలో ఈ చెప్పిన బిందువులన్నీ నమశివాయ అయింది. కలిపి ఓం నమశివాయ అనే ప్రణవమంతా పంచాక్షరి విద్య శోభిల్లుతున్నది. అందుకే నమశివాయ అంటే నటేశ్వరాయ నమస్కరించవలసినదే. ఆ స్వరూపాల గోచరిస్తున్నది. ఇప్పుడు చెప్పండి, సమస్త విశ్వము శివుడి నాట్యం అవునా కదా? నువ్వు చూస్తున్న పంచభూతములు, పంచతన్మాత్రలు, సృష్టి స్థితిలయాది పంచకృత్యములు ఇవన్నీ ఆయన స్వరూపములే. అదే నాట్యంలో చూపిస్తున్నాడు. అది చూసి చిత్రముల్లా నిలబడిపోయారు అందరూ. వారు ఆనందం అవధుల్లో. వ్యక్తీకరించాలనో కొంచెం బాహ్యానికి రావాలి కదా. బాహ్యానికి రాలేనంత ఆనందం అనుభవిస్తున్నారు. అది చూసి పరవశించిపోతున్నాడు పతంజలి మొదలైన వారు. సదంచిత ముదంచిత నికుంచిత పదం జల జలంచలిత మంజు కటకం పతంజలి దృగంజన మనంజన మచంచల పదం జనన భంజనకరం కదంబ రుచి మంబర వసంపర మమంబుద కదంబక విడంబక గళం చిదంబుది మణింబుద హృదంబుజ రవిం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ హరం త్రిపుర భంజన మనంత కృత కంకణ మఖండదయమంతరగితం విరించి సుర సంహతి పురందర విచింతిత పదం తరుణ చంద్రమకుటం పరంపద విఖండిత యమం భస్త మండిత తనుమదన వంచన పరం చిరంతన మముం ప్రణత సంచిత నిధిం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ అనంత నవరత్న విల సత్కటక కింకిణి జలంజల జలంజల రవం ముకుంద విధి హస్తగత మర్దళల యధ్వని ధిమిద్ధిమిత నర్తన పదం శకుంతరత వన్నిరద నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంఘనికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ అంటూ అద్భుతమైన 9 శ్లోకాలు అప్పటికప్పుడు పరవశించి పలుకుతున్నాడు పతంజలి. ఇది పతంజలి రచించిన నటేశ నవకం అనే పేరుతో చాలా ప్రసిద్ధి చెందినటువంటి రచన అండి. ఇక్కడ ఇది చిత్రం ఏంటంటే ఒక్కొక్క అన్ని శ్లోకములు ఒకే వృత్తములో రచింపబడ్డా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గమనం కనబడుతుంది. ఆ గమనంలో శివుడు కనబడతాడు. అది దీనిలో ఉన్నటువంటి అందమంతా. పైగా చివరికంటాడు చరణశృంగరహితం అన్నాడు. ఇందులో వేటికి కాళ్ళులు కొమ్ములు లేవు అన్నాడు. కాళ్ళు కొమ్ములు లేనటువంటివి రాశానయ్యా అన్నాడు. ఇక్కడ రాసిన వాడికి కాళ్ళు కొమ్ములు లేవు. ఎందుకంటే సర్పానికి కాళ్ళు ఉండవు, కొమ్ములు ఉండవు. అందుకని చెప్పిన వాటికి కాళ్ళు కొమ్ములు లేవు. మీరు జాగ్రత్తగా గమనిస్తే వీటికి ఇక్కడ కాళ్ళు లేవు, కొమ్ములు లేవు. కాళ్ళు అంటే అర్థం దీర్ఘాక్షరాలు, కొమ్ములు అంటే ఐత్వం ఓత్వం ఓ ఏ ఐ ఔ ఇవి కొమ్ములు. సంస్కృతం తెలిసిన వాళ్ళు దేవనాగర్లో అవి రాసేటప్పుడు పైకి కొమ్ములు వస్తాయి. గమనించారో లేదో? వీటిలో ఎక్కడా కూడాను దీర్ఘాలు ఉండవు, ఐత్వ ఓత్వ ఔత్వములు ఉండవండి. చిత్రం మొత్తం 9 శ్లోకాల్లో ఏ పదంలోనూ పెట్టలేదు. ఏమి భాష, ఏమి సాహిత్యం! ఇలాంటి అందమైన భాష పుట్టిన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న భాగ్యం. ఒక్కడి చెప్పమండి, ప్రపంచంలో ఇలాంటి వాగ్మయం ఎక్కడైనా ఉంది? ఛాలెంజ్. ఇలాంటివి ఎక్కడా దొరకవు. అలాంటి రచనలు భారతదేశంలో సంస్కృత భాషలో దొరుకుతాయి. ఇలాంటి సంస్కృత భాష మన ఆత్మభాషగా కలిగిన భారతీయులుగా పుట్టడం మనం చేసుకున్నటువంటి భాగ్యం. ఇవి పిల్లలు నోరారా చదువుతుంటే వింటే అంత బాగుంటుందని అలాంటివి చదివించండి. అని టింకులు టింకులు అంటే వాళ్ళు ఉంటే మురిసిపోతూ ఉంటారు కదా. ఇవి నోరారా చదివితే, పైగా చరణ శృంగరహితం అంటే సర్పం, వాడు సామాన్యుడు కాడు. సర్పగమనం అంటే కుండలిని గమనం. ఆ కుండలిని గమనశక్తి ఏదో ఇందులో ఉంది. నోరారా చదివితే మన ప్రాణశక్తి ఎంత జాగృతమవుతుందో అంత విశేషం. ఇంకా భావాలను వ్యాఖ్యానిస్తే అది పెద్ద ప్రవచనం అయిపోతుంది. ఇప్పుడు ధ్వని ప్రధానంగా విని ఆనందిస్తే సరిపోతుంది. ఇక్కడ సత్పురుషులు పూజించే పాదం అది, ఆనందం నిండినటువంటి పాదం అది, కుంచితమైన పాదం అది, మువ్వ మోగుతున్న పాదం అది, పతంజలి కళ్ళకి జ్ఞానదృష్టినిచ్చేటువంటి అంజనం వంటి పాదం అది.
జననభంజనకరం, సృష్టి జన్మ మరణము మన బంధములు తొలగించే పాదం అది. అటువంటి పాదంతో నర్తిస్తున్న స్వామి నిండైన మబ్బులా ఉన్నాడు. మబ్బులా అంటే నల్ల మబ్బు అని చెప్పక్కర్లేదు, తెల్ల మబ్బులా కూడాను అలా ప్రకాశిస్తున్నాడు. పైగా మబ్బు లాంటి నల్ల మబ్బు లాంటి కంఠం కలిగినవాడు, తెల్ల మబ్బు లాంటి శరీరం కలిగినవాడు, నీలకంఠుడు. అటువంటి వాడు పరచిదంబరనటుణ్ణి నేను భజిస్తున్నాను. సదంచిత ముదంచిత నికుంచిత పదం జళ జళంచలిత మంజు కటకం పతంజలి దృగంజన మనంజనం అచంచల పదం. ఆయన పదముందే శాశ్వతం స్థిరం అయిన శివపదం, అది ఎప్పుడు చలించదు. కైవల్య పదం అది, జనన భంజనకరం. అటువంటి స్వరూపాన్ని వర్ణించాడు. ఇంక ఈయనున్నాడే ఆగకుండా వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం అని మొదలుపెట్టాడు వ్యాఘ్రపాదుడు. చాలామందికి ఆ శ్లోకం తెలుసు, కానీ అక్కడి నుంచి వరుసగా కొన్ని శ్లోకాలు ఉంటాయండి. అన్ని చిదంబరం నటరాజు మీద రచించాడు. అందులో మొదటి శ్లోకం మనం చదువుకుంటాం. ఇంకా మనకు రోజులు ఉన్నాయి కనుక మిగిలిన శ్లోకాలు తర్వాత చెప్పుకుందాం. మొత్తానికి అటు వ్యాఘ్రపాదుడు ఇటు పతంజలి ఈ విధంగా ఆనందపరసులై స్తుతిస్తున్నారు స్వామివారిని. ఆ నటరాజు యొక్క ఆనంద తాండవం వెలసిల్లింది. కాలం అవధి తెలియలేదు, ఎంతసేపు నాట్యం చేశాడో ఎవరికి తెలియలేదు. కాలాతీతుడి నాట్యానికి కాలాన్ని లెక్కగట్టగలమా అంటే కాలాన్ని మరిపించేవాడి నాట్యం అది. అది అర్థం కావాలంటే కాలానికి బైండ్ అయిపోయే సాధనలు ఉంటాయండి. అందుకే ముక్తి లేదు. ఏది చేయాలని టైంలో అయిపోవాలి. వ్యవహారం కాలాన్ని మర్చిపోయేటంత స్థితి సమాధి స్థితి. సమాధి స్థితిలో కాలం తెలియదు. అందుకే కాలాతీత విఖ్యాత అనే త్యాగయ్య అనడంలో విశేషం ఇది. ఇక్కడ ఆయన కాలాతీతుడు పరమేశ్వరుడు. కాల అవధి జీవులకి, కాలానికి అతీత స్థితి పరమాత్మది. అది బ్రహ్మానందానికి కాలం యొక్క అవధి లేదు. దేశకాల వస్తువులకు అతీతమైనటువంటిది, దేశకాలాపరిచ్ఛిన్న అయినటువంటి అద్భుతమైన ఆనందం అది. అలాంటి ఆనంద తాండవాన్ని స్వామి చూపించారు ఇక్కడ. ఆనంద తాండవాన్ని చూస్తూ ఆనందాతిశయాత్ కించిదాజ్ఞాశిష్టాం నచక్షణం తత ప్రబుద్ధవు సహసా. కొంతసేపు అయిన తర్వాత స్వామి నెమ్మదిగా నాట్యాన్ని ఆపాడు. ఆపిన వెంటనే వాళ్ళు కొంతసేపటికి తేరుకుని ఆ కనబడుతున్న నటరాజమూర్తిని దర్శిస్తున్నారు. ఇంతవరకు నాట్యం చేస్తుంటే చూసి మురిసిపోయారు. ఇప్పుడు ఆ మూర్తి నిలబడినప్పుడు ధ్యానయోగ్యమైన ఆ మూర్తిని చూస్తున్నారు. ఇక్కడ స్వామి అపస్మారుని తొక్కి నిలబడ్డావే నువ్వు. కూర్చున్నప్పుడు దక్షిణామూర్తికి కూడా సైలెంట్గా తొక్కేస్తూ ఉంటాం. అంత కూర్చున్నా దక్షిణామూర్తి కూర్చున్నప్పుడు కింద తొక్కే ఉంటాడు ఆయన. అంటే ఆయన దాన్ని తొక్కితే కానీ జ్ఞానం లేదు. అపస్మారుడు అంటే మాట అర్థం ఏంటంటే దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని గుర్తుంచుకోనివాడు, పనికిమాలినవన్నీ గుర్తుపెట్టుకునేవాడు. నీ స్వరూపం సచ్చిదానందమురా అని శాస్త్రం చెప్తుంటే అది స్మృతిలో ఉండదు. చచ్చిపోతున్నానే బాధపడుతున్నానే అని లేని అవిజ్ఞనంతో గుర్తుపెట్టుకుంటున్నాం. ఉన్న సత్యాన్ని గుర్తించట్లేదు. ఇది అపస్మృతి అన్నాడు ఇక్కడ. అలాంటి అపస్మృతి పోవాలి అంటే మన వల్ల కాదు, పరమేశ్వరుని ఆశ్రయించాల్సిందే. అప్పుడు ఆయన అజ్ఞానాన్ని తొక్కి తన జ్ఞానాన్ని చూపిస్తాడు. అజ్ఞానం తొక్కితే కానీ జ్ఞానం లేదు. అజ్ఞానం తొక్కే శక్తి మనకెక్కడా? ఆయన ఆశ్రయిస్తే నీ అజ్ఞానాన్ని తొక్కి ఆయన కనిపిస్తాడు. అజ్ఞానానికి పైన ఆయన ఉంటాడు. ఆ గోచరిస్తున్న స్వరూపాన్ని చూడు, తొక్కి నిలబడ్డాడు ఆయన. ఆ పైకెత్తి పాదాన్ని పట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నాడు. ఒక్కొక్క రకంగా దర్శించాడు ఇక్కడ. లోకానాహూయ సర్వాన్ డమరుక నినదై ఘోర సంసారమగ్నాన్ దత్వాభీతిం దయాళు ప్రణత భయహరం. ఎలా ఉన్నదంటే ఒక ఆయన డ్యాన్స్ చేయడానికి వచ్చినప్పుడు అందరినీ రెండో అని పిలుస్తాడు. అలా శివుడు వచ్చాడు నాట్యం చేయడానికి. వచ్చానహో అని చెప్పడానికి డమరకం మోగించాడు. ముందు చూడండి, లోకానుహూయ సర్వాన్ డమరుక నినదై. వెంటనే నిద్రపోతున్న వాళ్ళు లేచారు. సభలో కూడా లేచుంటారు అప్పుడప్పుడు. నాట్యం చేస్తున్నా నిద్రపోయే వాళ్ళని కనబడ్డారంటే వాళ్ళ సమాధి స్థితి ఎంతో గొప్పదండి ఇక్కడ. అంటే సాధనలో ఎంత అధమ స్థితిలో ఉన్నామో దానికి దగ్గర చూసుకోవాల్సింది ఇక్కడ. మొత్తానికి ఘోర సంసారమగ్నాన్, సంసారం అనే పెను నిద్రలో ఉన్నవారిని లేపుతుంది ధ్వని. అందుకే లోకానాహూయ సర్వాన్ డమరుకనదై ఘోర సంసారమగ్నాన్. వెంటనే లోచొచ్చి చూశారు. చూస్తే ఆశ్చర్యకరమైన రూపం, ఎప్పుడు చూడండి అంత ఉన్నాడు స్వామి మెరిసిపోతూ. అంత చూడగానే భయం లేదండి. భయం అంటే కూడని వస్తువుని చూసినట్టు కాదు, ఒక అద్భుతాన్ని చూస్తే కలిగే సంభ్రమం. అలా చూస్తే భయపడకండి అన్నట్టు. ముందు డమరకం మోగించి భయపడకండి అని చెప్పాడు ఇక్కడ. భయపడకండి అంటే అభయం. ఆహా ఎంత బాగుందో. మీకు అభయం కావాలంటే మీకు మార్గం చూపిస్తానన్నాడు. ప్రణత భయహరం, ప్రణత భయహరమైనటువంటి అభయం పొందాలంటే కుంచితం వామపాదం, ఆ వంచినటువంటి ఎడమ పాదాన్ని ఎడం చేత్తో చూపిస్తున్నాడు. ఇదిగో మీకు అభయం కావాలంటే ఈ పాదం పట్టుకోండి అంటున్నాడు.
ఉద్ధృత్యేనం విముక్తే అయనమితి కరాదర్శయన్. ఎంత అందమైన భావం చూడండి. ఇక్కడ టమరుకం మోగించి అందరిని పిలిచాడు, భయపడకండి అన్నాడు. మీకు అభయం కావాలంటే ఈ పాదాన్ని పట్టుకోండి అని చెప్పడానికి ఎడమ పాదం ఎత్తాడు. ఎత్తి దీన్ని పట్టుకోండి అని చెప్పాడు. పట్టుకుంటే ఏమి ఇస్తావు? అభయం. నమ్మమంటావా అని అడిగాం. నిజంగా ఇస్తావు అభయం పాదం పట్టుకుంటే అంటే ఒట్టి పెడతా అన్నాడు. ఒట్టి ఎలా పెడతావే అంటే ఇప్పటికీ చాలామంది తెలిసి ఉంటుంది. కొంతమంది ఒట్లు పెట్టేటప్పుడు నిప్పు మీద పెడతారు, నిప్పు వెలిగించి పట్టుకోవడం ఉంది. అలా నా పాదమును ఆశ్రయిస్తే ముక్తినిస్తానని చెప్పడానికి నిప్పు పట్టుకుని అభయం ఇస్తున్నాను, చేతులు నిప్పు పట్టుకున్నట్టు. అది ఆ స్వరూపమయ్యా అన్నాడు. ఇక్కడ ఏం అద్భుతమైన భావం అండి. ఇక్కడ బిభ్రద్వన్ని సభాయాం కలయతి నటనం యశివో నస్సపాయాత్. అటువంటి పరమేశ్వరుడు మనకు అభయం ఇచ్చుగాక. జాగ్రత్తగా విన్నారా శ్లోకం? మరొక్కసారి వినండి. చెవుల్లోనూ మనస్సులోనూ పాపాలు దులిపి పారేస్తుంది. లోకానాహూయ సర్వాన్ డమరుక నినదై ఘోర సంసారమగ్నాన్ దత్వా భీతిం దయాళు ప్రణత భయహరం కుంచితం వామపాదం ఉద్ధృత్య ఏనం విముక్తే అయనం ఇది కరాదర్శయన్ ప్రత్యయార్థం బిభ్రద్వన్నిం సభాయాం కలయతి నటనం యశివో నస్సపాయాత్. నా భయం కావాలంటే ఈ పాదాన్ని పట్టుకొని ఉద్ధృత్య ఏనం విముక్తే, పైకి లేపి ఇదే ముక్తికి స్థానం సుమా, ముక్తికి ఆలంబనం సుమా అని ఎడం పాదాన్ని చూపించట్టు. మొత్తానికి అభయం అంటే మోక్షం. ఒక్క మోక్ష స్థితిలోనే భయం ఉండదు, మిగిలిన అన్ని స్థితుల్లో భయం ఉంటూనే ఉంటుందండి. అమ్మయ్య భయం పోయిందంటాం, కొత్త భయం రావడానికి టైం. భయాలు లేని స్థితి మోక్షం మాత్రమే. అప్పటి వరకు భయాలు ఉంటాయి. అందుకే ఆ స్థితి కావాలని తప్పించుకోవాలి. సంసారం అంతా భయస్వరూపమే. అందుకే సంసారకూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్య దేవదయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఉన్నారు. ఇక్కడ ఈ భయం నుంచి బయటపడాలని ఎరుక బతిబందుకుంటుందంటే మోక్షం పొందే యోగం వచ్చిన వాళ్ళకి. అలా కావాలంటే దారేది అని అడిగితే ఇదిగో దారి. గ్యారంటీయా? ఒట్టి పెట్టుకు చెప్తాను, నిప్పు పట్టుకుని ఉంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వింటే అనిపిస్తుంది. ఏ పాదం చూపించే స్వామి? ఉద్ధృత్య ఏనం విముక్తే వామపాదం. మోక్షం కావాలంటే ఈ పాదం పట్టుకోండి అన్నాడు. ఆయన ఎడమ పాదం. ఆయన ఎడమెవరు? అమ్మయ్య. అంటే ఈ తల్లి పాదం పట్టుకుంటే కుడి ఆయనదే. మోక్షం బ్రహ్మస్వరూపం. శక్తి పాదం పట్టుకుంటే బ్రహ్మ స్వరూపమైన మోక్షం మీకు వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. అది మళ్ళీ ఎడం పాదంతో చూపిస్తున్నాడు, ఎడం చేతితోనే. ఎడం చేయి మళ్ళీ ఆవిడదే. అంటే మన మీద దయతో తన పాదం పట్టుకొని అమ్మ చెప్తుంది ఇక్కడ. పట్టుకుంటే శివజ్ఞాన ప్రదాయని మీ మోక్షం ఇచ్చేస్తున్న కోసమా అని చెప్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు అర్థమైపుంటుంది. దక్షిణామూర్తి రూపిణియ నటేశ్వర నటేశ్వరి నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. అయ్యా నటేశ్వరాయ లేదా నటేశ్వర్యై, ఎవరు కరెక్ట్? నటేశ్వరుడా నటేశ్వర్యా? అందుకే జాగ్రత్తగా చెప్పాడు. ఆయన నుంచి వేరు కాదు, వేరేనట్టు నిలబడింది. అక్కడ బయటకు వచ్చి వస్తుంది, ఇక్కడ లోపల వచ్చి నాట్యం చేస్తుంది. ఇక్కడ ఆవిడ లేకపోతే ఆయన ఎక్కడ చేస్తాడు? అంతా ఆవిడే. అందుకే నటరాజుని జాగ్రత్తగా చూడాలండి. ఇంతవరకు నాట్యం చేసి గమనించలేదు. ఇప్పుడు నిలబడ్డాడు వారి కోసం పూర్తి చేసి. అలా దర్శనం చేయండి, ధ్యానించండి. ఆ స్వరూపం ధ్యానం చేస్తే చాలు, సర్వ విద్యను గుమ్మరిస్తాడు, కరుణను కురిపిస్తాడు. ఆ కరుణతో ఆ జ్ఞానంతో ముక్తినిస్తాడు. అందుకే ఆ ఒక్క మూర్తి చాలు. శివలింగం మధ్య శివుడు సాక్షాత్కరించినట్టు ఆ వృత్త మధ్యంలో ఆయన ఉన్నాడు. అనంతమైన వృత్తమే మహాలింగం. ఆ మహాలింగ మధ్యంలో స్వామి కనబడుతున్నాడు. ఆ స్వామి రూపాన్ని చూడండి. మందహాస వదనం, చిరునవ్వు, కరుణ కురిపించే కన్నులు, ఆ రెండు చెవులకి, కుడి చెవికి మకర కుండలం ఉంది, శంఖాకార మకర కుండలం, ఎడమ చెవికి తాటంకు ఉంది. ఇక్కడ దొరికిపోయాడు ఆయన. నేను నటరాజుని అంటే మేము ఒప్పుకోమని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా తాటంక ఆడవాళ్ళ ఆభరణం కదండి. తాటంక యుగళి భూత తపన ఒడుప మండల. చెవికమ్మలు మగవాళ్ళు ధరించరు, పురుష దేవతలు ధరించేది మకర కుండలం. మా వెంకటేశ్వర స్వామి కూడా అదే ధరిస్తాడు. అను పురుషుని కర్ణాభరణం మకర కుండలం, స్త్రీ కర్ణాభరణం తాటంకం. మరి ఆ శివుడు ఏమిటి? ఎడమ చెవికి మకర కుండలం, కుడి చెవికి, ఎడమ చెవికి తాటంకం, కుడి చెవికి మకర కుండలం ధరించాడు. అంటే లోపల సగం ఆవిడే అని చెప్పేశాడు అనమాట. కనుక అది శివశక్త్యాత్మకం నటరాజస్వరూపం. అదేదో కాదు, శ్రీచక్రం నిలబెడితే నటరాజు. కానీ నటరాజు నమస్కారం చేసుకుంటే నిలువెత్తు శ్రీచక్రం ఆయన. ఇక్కడ ఎలా ఉంది అంటే ఆ శాస్త్రం పట్టుకొస్తే మళ్ళీ చెప్పాలి. ఒకటి తెలిసిపోయింది, అందులోనే అమ్మ అందులోనే అయ్యా, ఇద్దరిని చూసుకు అమ్మయ్య అనుకుంటే అడ్డు పెట్టుకోవాల్సింది. ఇక్కడ ఉభయులు కలిసి అక్కడే కనబడుతున్నారు మనకి. ఇక్కడ
కనుక నటరాజమూర్తి శివశక్త్యాత్మక స్వరూపం సంపూర్ణంగా. వాళ్ళు ఉభయులు కలిసే. ఆవిడ లేకపోతే ఎక్కడ నాట్యం? పైగా ఆ తాండవం ఆవిడది లాస్యం. లాస్య తాండవ సమ్మేళనమే సకల జగల్లయ. అసలు జగత్తులో ఉన్న కదలికలు లాస్య తాండవాలే. తాండవం శివుడే చేయగలడు, పురుషుడు మాత్రమే చేయగలిగేది తాండవం. అంటే స్త్రీ కూడా పురుష వస్త్రములు ధరించి చేయవచ్చు, అది వేరే విషయం. కానీ పురుష కృత్యం తాండవంలో కనబడుతుంది, స్త్రీ కృత్యం లాస్యంలో కనబడుతుంది. అమ్మవారిది లాస్యం. నిజానికి ఒకే పరమాత్మ తాండవం చూపించడం కోసం మగవాడి శివుడయ్యాడేమో, లాస్యం చూపించడం కోసం స్త్రీ అయి అమ్మవారు అయ్యాడేమో. శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీమాత, భవాని దాల్చిన పితృరూపమిది మహాదేవుడి శివుడు. లేకపోతే ఇద్దరు అవ్వాలా? ఒక్కడిద్దరయ్యారు. ఎందుకంటే తాండవలాస్యాలు రెండూ చూపించాడు. తాండవలాస్యాలు ఎక్కడున్నాయి? ప్రపంచంలో ఉన్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడి దూకే జలపాతం తాండవిస్తే నెమ్మదిగా హొయ్యలతో పోయే నదీమ తల్లి లాస్యం చేస్తుంది ప్రపంచంలో. ఉద్ధృతి కనబడుతుంది. తాండవంలో వృత్తి పేరు ఆర్భటీ వృత్తి. ఆర్భటీ వృత్తితో ఉద్ధృతంగా చేసేటువంటి కృత్యము తాండవము. కోమల వృత్తితో, దాని కైశికీ వృత్తి అంటారు, కైశికీ వృత్తితో కోమలంగా చేసేది లాస్యం. అందుకే లాస్య తాండవముల సమ్మేళనం అది ఇక్కడ. కనుక ఆయన లాస్యము చూపిస్తాడు, తాండవం చూపిస్తాడు. లాస్యం చూపించినప్పుడు అమ్మవారి యొక్క పార్ట్ ఎక్కువ, అయ్యవారు అందరూ ఉంటారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఆవిడే చేయదు, ఆవిడ లేకపోతే ఆయనే చేయడు. ఇందులో ఎవరి ఇంపార్టెన్స్ అంటే రెండిటికి ఇద్దరూ కావాల్సిందే. కానీ లాస్యంలో అమ్మవారి ఇంపార్టెన్స్, కానీ శివుడు అక్కడ ఉండాలి. తాండవంలో అయ్యవారి ప్రధానం, కానీ అమ్మవారు ఉంటారు ఇక్కడ. ఉభయులు కలిసిన లాస్య తాండవములే జగత్తులో మనం చూస్తున్న కోమల ఉగ్ర వృత్తులన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ. తాండవం అంటే ఎక్స్టసీ, ఆనందం యొక్క విజృంభణం కనబడుతోంది తాండవంలో. విజృంభణం అంటే శషభిషలు లేవు, ఉపాధుల పరిమితులు లేవు, మాయల యొక్క పరిమితుల్లో తెర తెగిపడిపోయింది. విజృంభించి కనబడుతోంది ఆనందం. మాయ జవనికి తొలగ్గానే విజృంభించి కనబడినటువంటి అఖండ సచ్చిదానంద తత్వమే ఆనంద తాండవం. అందులో తడిసి మునకలేశారు మహానుభావునటువంటి వ్యాఘ్రపాద పతంజలి. ఎన్ని తపస్సుల ఫలితమండి! కొంతసేపటికి పునఃసముత్థితౌ, వాళ్ళు ఆనందపరసులై కొంతసేపటికి తేరుకున్న వెంటనే పలుకులొచ్చి రెండు చేతులు దోజిలించి నమోస్త్విదమనంతాయ జగదానంద హేతవే, నమో నటాయ నాథాయ నాట్యవేద విధాయిని, నమ పరావరజ్ఞాయ పరాత్పరతరాయ చ పరమాత్మస్వరూపాయ భవాయ భవహారిణి, నమో గుణాయ గుణినే నమః కైవల్యహేతవే, నమస్త్రిదశవంధ్యాయ నమస్త్రిపురహారిణి, నమో భసితభూషాయ నమశ్చంద్రార్ధధారిణి, నమః శ్యామార్ధదేహాయ నమో నాగేంద్రహారిణి, నమో మహ్యంబు వాయువగ్ని పుష్పవత్కాత్మరూపిణి, నమో వేదాంత వేద్యాయ నమో నాదాంతమూర్తయే, నమో నారాయణార్చ్యాయ నమో నరకహారిణి, నమో నారదగీతాయ నమో నందినుతాయ చ, నమో దభ్రసభేశాయ నమో దహరవాసిని, నమో దక్షాధ్వరహృతే నమో దైత్యేంద్రహారిణి, నమస్త్రైలోక్యనాథాయ శ్రీకంఠాయ నమో నమః, నమః శివాయ శాంతాయ నమః కళ్యాణదాయిని అని స్తోత్రం చేశారు వ్యాఘ్రపాదులు పతంజలి కలిసి కదా. ఈ స్తోత్రం ఏకధాటిగా చదివినా విన్నా ఒక ప్రయోజనం ఉంది, అందుకే చెప్పుకున్నాం. నమో మహ్యంబు వాయువగ్ని పుష్పవత్కాత్మరూపిణే, భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు ఆత్మ చైతన్యము అనే 8 రూపాలతో ప్రపంచంలో వ్యాపించే నటరాజానికి నమస్కారము. సృష్టి అంతా 8. ఈ 8 డ్యాన్స్ చూసారా మీరు? మొదటి రోజు జాగ్రత్తగా విన్నవాడు చూసుంటారు. మొదటి రోజు కంటే రెండో రోజు అంటే మొదటి రోజు సరిగ్గా వెళ్ళలేదని అర్థం, మరేం లేదు. మొదటి రోజు చూపించాం భూమి యందు తడతలలు, నీటిలో కదలికలు, వాయువులో కదలికలు లేవా? అవన్నీ నాట్యములే. నీలో పంచభూతములు సంచలనమే నీ శరీరాన్ని నడుపుతోంది. అవి స్తంభింపబడితే శరీరం లేదు. జగత్తులో పంచభూతముల చలనము నడుస్తుంది. పంచభూతముల యందు చలనం ఆయన. అందుకే పంచభూతాల్లో శివుడు, పంచభూతములై శివుడు, సూర్యుడే చంద్రుడే శివుడు. వాళ్ళ గమనమే పగలు రాత్రి. ఇవన్నీ చూస్తూ నడుస్తున్న జీవ చైతన్యం అది శివుడు. 8 రూపాలుగా సృష్టిలో నటింపజేస్తున్నాడు ఆయన. కానీ వీటన్నిటికీ అతీతుడుగా అఖండ స్వరూపుడై ఉన్నాడు. కనుక అష్టమూర్తి విన్యాసాన్ని మొత్తం నటరాజులు దర్శించాలని ఈ శ్లోకంలో చెప్పాడు. చిన్నగా వినబడే ఈ శ్లోకాల్లో ఎన్ని అంతరార్థాలు ఉన్నాయో. అష్టమూర్తి స్వరూపుడై
అష్టమూర్తి తప్ప ప్రపంచంలో మరొకటి లేదు అనే వాదన ఇప్పుడు చెప్తున్నాను, సిద్ధాంతం. అవునంటారా కాదంటారా? సృష్టిలో అష్టమూర్తి తప్ప మరొకటి లేదు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఈశ్వర చైతన్యం, ఇవే ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయి? నాలో కూడా ఉన్నాయి. నాలో పంచభూతాలు ఉన్నాయి. దృష్టి రూపంలో సూర్యుడు ఉన్నాడు, మనస్సు రూపంలో చంద్రుడు ఉన్నాడు, నేను అనుకుంటూ జీవుడు ఉన్నాడు. ఇప్పుడు 8 ఎక్కడున్నాయి? నాలోనూ ఉన్నాయి. నాలో 8 తప్ప మరేమైనా ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన 8 తప్ప నాలో మరిలు. నాలో అంటే నా ఒక్కళ్ళలోనే కాదు ఉండయి, ప్రతివాడు నాలో అనుకోవచ్చు. కానీ ప్రతివాడు 8 మెటీరియలే. కానీ 8 శివుడు అని చెప్పినప్పుడు మరి నేనేమవ్వాలి? శివుడే. అదే శివోహం అనే స్థితికి చేరుతున్నది ఇక్కడ. కనుక అంతా శివుడిని చూస్తే శివోహం. నువ్వని వేరే లేవు. నేనని పనికిమాలిన అహంకారం ఆ శివుల్లో కరిగిపోవాలి. కరిగిపోయి శివోహం. జగత్తంతా శివం, నేను శివం. ఈ స్థితి మొత్తం నాట్యంలో చూపిస్తున్న నటరాజస్వామి పాదాలకు నమస్కరించుకుంటూ నమస్త్రైలోక్యనాథాయ శ్రీకంఠాయ నమో నమః, నమఃశివాయ శాంతాయ నమః కళ్యాణదాయినే, నమఃశివాయ శాంతాయ నమః కళ్యాణదాయినే. శివకామసుందరీ సమేత శ్రీ చిదంబర నటరాజస్వామికి, శివకామసుందరీ సమేత శ్రీ చిదంబర నటరాజస్వామికి, శివకామసుందరీ సమేత శ్రీ చిదంబర నటరాజస్వామికి జయ. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. No.